హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, మనం ప్రీవియస్గా నేర్చుకున్న టాపిక్ మీద మనకి కొన్ని ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ప్రాక్టీస్ కింద మీకు ఈ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మీకు ఒక 41 క్వశ్చన్స్ అనేవి మీకైతే ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా మల్టిపుల్ కంపెనీస్లో ఈ టాపిక్ మీద అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? మీరు ఈ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీరు ఈ టాపిక్ మీద స్ట్రాంగ్ అవుతారు అనమాట. మీరు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ ఒక్కొక్క లెవెల్ బట్టి మీకు ఇలా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కోడింగ్ ప్రాక్టీస్ అని, అసైన్మెంట్ అని, కోడింగ్ ప్రాక్టీస్ 6 అని, ప్రీవియస్గా 1, 2, 3, 4 దాకా అయితే అయిపోవడం జరిగింది. ఓకేనా? ఇందులో మీకు 41 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ప్రీవియస్గా ఒకసారి మనం ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ పైథాన్లో ఒకసారి చూద్దాం. చూసి మళ్ళీ ఈ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏమేమి టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. ఓకేనా? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకైతే ఒక వీడియో చేసి ఆ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మనకు ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు కన్సిస్టెంట్గా మీరు అవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మళ్ళీ మర్చిపోరు అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్, దీని గురించి కూడా మనం టాపిక్ చేసుకున్నాం. మళ్ళీ దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవి కూడా మనం ప్రీవియస్గా అయితే నేర్చుకోవడం జరిగింది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మన ప్రీవియస్ వీడియోలో నెస్టెడ్ కండిషన్స్, మనం ఈ టాపిక్ అయితే మనం డీటెయిల్ అయితే తెలుసుకోవడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఇస్తున్నాం కదా, ఇందులో ఉన్న క్వశ్చన్స్ అనేవి మీరైతే చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం ఏమి ఇద్దామంటే ఈ నెస్టెడ్ కండిషన్స్ మీద మీకైతే ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పుకుందాం అంటే ఈ లూప్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే చెప్పుకుందాం. మళ్ళీ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనం చాలా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం అయితే ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ అనేది మ్యాటర్స్. ఓకేనా? మీరు ఎన్నిసార్లు టాపిక్ చూడడం అనేది మ్యాటర్ కాదనమాట. ఆ సింటాక్స్ వస్తే మనం ఏం చేయలేం. ఆ టాపిక్ డిఫరెంట్ క్వశ్చన్ చేయడం వల్ల మనకి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? మనం ముందుకెళ్తా ఉంటే ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటాం అనమాట. స్టెప్ బై స్టెప్ మనం ఖచ్చితంగా మనం మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోకి వెళ్ళినట్టయితే మనం ఇప్పుడు 41 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, నేను ఒక్క క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఫార్మాట్ అనేది మీకు అర్థం కానికి నేను ఒక్క క్వశ్చన్ అయితే చెప్తాను. మిగతా క్వశ్చన్స్ అన్ని మీరైతే చేయండి అనమాట. చేసినవి మీరు కామెంట్ చేయండి అనమాట. మీరు చేసిన ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అయినట్టయితే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? మీరు చేసిన ఆన్సర్స్ అనేవి ఆ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ ఎక్స్. ఒక నెంబర్ని ఎక్స్ అనే ఒక నెంబర్ని అయితే తీసుకుందాం. ఓకేనా? ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఒక నెంబర్ తీసుకొని ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30, అలాగే ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 చెక్ ఇఫ్ ఎక్స్ ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ 50. ఒక నెంబర్ అనేది ఒక 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఓకేనా? గ్రేటర్ దెన్ 30 అయింది అనుకోండి, మళ్ళీ ఏం చెక్ చేయాలంటే 50 కంటే ఎక్కువ అని చెక్ చేయాలన్నమాట. ఓకేనా? అది ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఇంకొక కండిషన్ అయితే చెక్ చేయాలన్నమాట. కానీ నెక్స్ట్ కండిషన్ అయితే చెక్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్, ఇప్పుడు ఎప్పుడైతే 30 కంటే ఎక్కువ ఉంటుందో ఇచ్చిన నెంబరు, అప్పుడు మనం ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అని ప్రింట్ చేయాలన్నమాట అవుట్పుట్లో. ఓకేనా? అలాగే ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 50 ఉన్నప్పుడు ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అని ప్రింట్ చేయాలి. అలాగే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 50 అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో ఈ క్వశ్చన్లో మీకు ప్రతి ఒక్కటి మీకైతే ఈ క్వశ్చన్ అనేది డీటెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినట్టయితే మనం ఇన్పుట్ ఏం తీసుకోవాలి, మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూసే కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మీకు క్వశ్చన్ అనేది ఈజీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి శాంపుల్ ఇన్పుట్ ఇక్కడ చూశారు కదా, శాంపుల్ ఇన్పుట్ మనకి శాంపుల్ అవుట్పుట్ కూడా ఉంటుంది అనమాట. 2 శాంపుల్ ఇన్పుట్స్ 2 శాంపుల్ అవుట్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే మీరు ఈ శాంపుల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనేది వచ్చినట్టయితే మీరు చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది మీరు డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. ఎక్స్ అనే ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ టైప్ కన్వర్ట్ అయితే చేయాలన్నమాట. ఇన్పుట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ అయితే చెక్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది 30 కంటే గ్రేటర్ అని చెక్ చేయాలన్నమాట. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 30 అని చూస్తున్నాం. ఇప్పుడు అనేది ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 30 అయింది అనుకోండి, మనం ఏం ప్రింట్ చేయాలి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అని ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్
ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అనేది ప్రింట్ చేసాం. ఒకవేళ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 30 అయింది, మళ్ళీ ఇంకో కండిషన్ ఏం చెక్ చేయాలి, నెక్స్టెడ్ కండిషన్ ఇదనమాట. ఇఫ్ ఎక్స్ అనేది 50 కంటే గ్రేటర్ అని చెక్ చేయాలన్నమాట. ఎక్స్ గ్రేటర్ దెన్ 50 అని చెక్ చేయాలి. ఇప్పుడు మనకి అది కూడా 50 కంటే ఎక్కువైంది అనుకోండి, మనం ఏం ప్రింట్ చేయాలి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 50 అని కూడా ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 50 అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. సార్ రన్ చేసినట్టయితే ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ మీరు టర్మినల్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది. ఇన్పుట్ ఏమి ఇద్దాం, ముందుగా మనం 30 కంటే ఎక్కువ అయితే ఇద్దాం. 31 అనేది ఇచ్చినాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం రావాలి, ఓన్లీ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అనేది రావాలన్నమాట. ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి మనకి ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 50 అనేది రావద్దు అనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అనేది రావడం జరిగింది. ఓకేనా, మనకు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ రన్ చేసి 50 కంటే ఎక్కువ ఇద్దాం ఒక నెంబర్ అనేది. ఇప్పుడు నేను 51 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనకి ఏమో కావాలి, రెండు ఇన్పుట్స్ అయితే రావాలన్నమాట. అంటే రెండు ప్రింట్ కావాలన్నమాట. ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అలాగే ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 50. ఓకేనా, మన కోడ్ అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సార్ మనకి మన పీడిఎఫ్లో చూసినట్టు కరెక్ట్గానే అవుట్పుట్స్ వస్తున్నాయా లేదని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమన్నాడు, ఇక్కడ 45 అనేది అంటే 30 కంటే గ్రేటరే, కానీ 50 కంటే తక్కువ కాబట్టి ఓన్లీ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ 30 అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇది రైటే. మళ్ళీ 99 అంటే ఈ రెండింటి కంటే గ్రేటర్ కాబట్టి రెండు అవుట్పుట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మీరు ఇలా డిఫరెంట్ ఇన్పుట్ ఇచ్చి మీరు చెక్ చేసుకున్నాం అనమాట, మన కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అని. ఓకేనా, అన్ని కండిషన్లో ఇలా మీకు టోటల్గా 41 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేసాం కాబట్టి మిగతా 40 క్వశ్చన్స్ అనేవి మీరైతే మీ సొంతంగా చేయండి అనమాట. ముందుగా మీరు లాజిక్ యూజ్ చేసి మీరైతే సొంతంగా మీరు ట్రై చేయండి అనమాట చేయనీకి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లేదా మీకు డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉండడం జరిగింది, చాట్ జీపీటీ లేదా గూగుల్లో మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మన ఛానల్లో ప్రీవియస్గా ఏమైంది, ఒకసారి మన వైటీ స్టూడియో చూసినట్టయితే మనం ప్రీవియస్గా HTML కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. HTML మీద మనం 50 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అనమాట. ఇక్కడ నేను ఒకసారి ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్లేలిస్ట్ తీసినట్టయితే మీరు ప్రతి ఒక్కటి అయితే ప్లేలిస్ట్ని అయితే ఫాలో కండి అనమాట. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీగా ప్లేలిస్ట్ని ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి పైథాన్ సిరీస్లో 19 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ HTML CSS అలాగే బూస్టాప్లో మనం ఆల్రెడీ 50 వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు ఈ వీడియోస్ అనేది చూసినట్టయితే మీరు వాటి మీద స్ట్రాంగ్ అవుతారు అనమాట. 100% అని మీరైతే ఆ ప్రాబ్లమ్ అయితే చేయగలుగుతారు అనమాట. బేసిక్ వెబ్సైట్ అయితే బిల్డ్ చేయగలుగుతారు. ఒక రెస్పాన్స్ వెబ్సైట్ని కూడా బిల్డ్ చేయగలుగుతారు అనమాట. మనం ప్రీవియస్గా ఒక రెస్పాన్స్ వెబ్సైట్ అయితే బిల్డ్ చేయడం జరిగింది, ఒక మినీ ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఏమైంది ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కానీ మన ఛానల్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు బ్యానర్ చూసినట్టయితే మనం ఈ డొమైన్స్ అనేవి ఈ టెక్నాలజీ అనేది నేర్చుకుంటాం అనమాట. ఒక గిటప్ కానీ జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఈ HTML CSS బూస్టప్, పైథాన్ ఇలా జావా స్క్రిప్ట్ ఇవన్నీ అయితే మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, ముందుకు వెళ్తుంటే మనం ఆల్రెడీ ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం, HTML CSS అలాగే బూస్టప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పైథాన్ అయితే నేర్చుకుంటాం అనమాట. ఈ పైథాన్ అనేది బ్యాక్ ఎండ్ కోసం. ఓకేనా, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం. దీని తర్వాత గిట్ నేర్చుకుందాం. గిట్ కాకుండా SQL నేర్చుకుందాం అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఒక ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేవి నేర్చుకుంటాం అనమాట. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.